అందరికీ ప్రభునామంలో వందనాలండి. మనం ఇంతవరకు 42 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం కదా! ఆదికాండం. ఇప్పుడు 43వ అధ్యాయంలోకి వచ్చాం. 43వ అధ్యాయం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. చాలా మలుపులున్నాయి. మీకు ఒకవేళ మీరెంతో ఇష్టపడే వ్యక్తిని, మీరెంతో ప్రేమించే వ్యక్తిని, మీకెంతో దగ్గరైన వ్యక్తిని ఒకవేళ మీరు ప్రమాదంలోకి పంపించాల్సొస్తే మీరైతే ఏం చేస్తారు? నిజంగా పంపిస్తారా ప్రమాదం అని తెలిసి? మరి యాకోబైతే ఏం చేశాడు? ఈ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే యాకోబు అన్నదమ్ములు పాత అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా 41వ అధ్యాయం 42 సారీ 42 అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారంటే మొత్తానికి యోసేపు వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టడం అంటే వాళ్ళ మార్పు గ్రహించాడు అనమాట. వాళ్ళు మారారా లేదా ఇంతకు ముందులాగే ఉన్నారని తెలుసుకోవడానికి వాళ్ళు కొన్ని పరీక్షలు పెట్టాడు. అదంతా ఏంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ప్రీవియస్ వీడియో చూడండి. ఆ తర్వాత ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్న ధాన్యం అయిపోయి ధాన్యం అయిపోతే ఇంకేంది ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు యాకోబు ఏమంటాడంటే, ఇంకెందుకు మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు, వెళ్ళి ధాన్యం తీసుకొని రండి అంటే, ఎలా వెళ్ళాలి, మేము ఎలా వెళ్ళాలి అక్కడికి అని చెప్పేసి అంటాడనమాట. ఎవరు మన యూదా అంటాడనమాట. అక్కడికి ఎలా వెళ్ళాలి మేము, నెక్స్ట్ టైం ఏమో వస్తే మీరు ఖచ్చితంగా బెన్యామిన్ తీసుకొని రమ్మని చెప్పేసి చెప్పాడు ఆ రాజు. ఒకవేళ మేము పొరపాటున బెన్యామిన్ తీసుకొని పోకుండా అక్కడికి వెళ్ళామంటే మాత్రం అతను మాకు ధాన్యాన్ని ఇవ్వడు, మమ్మల్ని కారాగారంలో బంధిస్తాడు, అతన్ని పంపితే తప్ప మేము వెళ్ళలేము అని చెప్పేసి అంటాడు. మేము వెళ్ళలేము అంటే, యాకోబు మీరు సహోదరుడు ఉన్నాడు మీకు అని మీరు ఎందుకు చెప్పారు, ఎందుకు నాకు ఈ తిప్పలు తీసుకొని వచ్చారు, మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారంటే, అతను పర్టికులర్గా మీ తండ్రి పేరు ఏమిటి, మీరు ఎంతమంది మొత్తము ఎక్కడి నుంచి వచ్చారు, ఇట్లా ప్రతి ఒక్క వివరం చాలా క్షుణ్ణంగా అడిగాడు. అంత క్షుణ్ణంగా అడిగినప్పుడు మనం చెప్పకుండా ఎలా ఉండగలము, అయినా అతడు మన షిమ్యోన్ని బంధిస్తాడని మాకేమైనా తెలుసా, లేదంటే నెక్స్ట్ బెన్యామీను తీసుకొని రమ్మని ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తాడని మనకి ఏమైనా తెలుసా, మనకు తెలియదు కదా, అందుకే మనం చెప్పాల్సి వచ్చింది. అతను అడిగాడు మరి నేనేం చేయాలని చెప్పేసి అంటారనమాట. అంటే యాకోబు మరి ఇక చేసేది ఏముంది, ఇక ఎట్లాగూ జరిగేది జరగకమాందు, దేవుడే మనల్ని కాపాడాలి, తీసుకెళ్ళండి మీ తమ్ముడిని కూడా అని అంటే యాకోబు యూదా అంటాడనమాట. యూదా ఏమంటాడంటే, నేను కూచికత్తుగా ఉంటాను, నేను ఖచ్చితంగా ఎట్లాగైనా సరే ఈ బెన్యామిన్ని తీసుకొని వచ్చి మళ్ళీ నీకు అప్పగిస్తాను, ఒకవేళ నీకు అప్పగించకపోతే నేనే బాధ్యత, దానికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పేసి యూదా అంటాడనమాట. అంటే యూదాలో ఒక రకమైన మార్పు కనిపిస్తుంది అనమాట. అప్పుడేమో యోసేపును అమ్మమని చెప్పింది కూడా యూదానే. కానీ అటువంటి యూదా ఇప్పుడు తమ్ముడు కోసము త్యాగానికి సిద్ధపడ్డాడనమాట. అంటే యూదాలో మార్పొచ్చింది. కన్నదమ్ముల్లో మార్పొచ్చిందనమాట. యూదా ఆ యొక్క త్యాగాన్ని యూదా తీసుకున్నాడనమాట. ఆ యొక్క బాధ్యతను. ఆ తర్వాత తీసుకొని యాకోబుకి చెప్తే, యాకోబు సరే అయితే మరి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటాడనమాట. తీసుకెళ్ళండి, కానీ మీరేం చేస్తారంటే ఆ రాజు కరుణ కోసము మీరు ఈ దేశంలో ఏవైతే శ్రేష్టమైన బాదం కాయలు, పిస్తాచకాయలు, ఈ దేశంలో ఏవైతే శ్రేష్టమైన ఫలాలు దొరుకుతాయో అవి కొంచెం కానుకగా తీసుకెళ్ళండి అతని దగ్గరికి. అలాగే మీరు వచ్చినప్పుడు మీ మూటల్లో మీ డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కదా రూకలు, ఆ రూకలు తీసుకెళ్ళండి. అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ సెపరేట్‌గా ధాన్యం కొనడానికి వెళ్తున్నారు కదా! ఆ రూకలు కూడా తీసుకెళ్ళండి. రెట్టింపు రూకం తీసుకెళ్ళండి. ఎలాగోలా అక్కడికి వెళ్ళండి మీరు. అక్కడికి వెళ్ళిన తర్వాత వివరాలు చెప్పండి. నేను ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తాను, దేవుడే మనల్ని కాపాడతాడు అని చెప్పేసి యాకోబు వాళ్ళని ధైర్యం చెప్పి ఒక ప్రార్థన చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తాడు. పంపిస్తే సరే అని చెప్పేసి అన్నదమ్ములందరూ బయలుదేరుతారు. బయలుదేరి వచ్చి యోసేపు ఎదుట నిలబడతాడనమాట. యోసేపు ఎదుట నిలబడ్డప్పుడు యోసేపు వాళ్ళందరిని గమనిస్తే అక్కడ బెన్యామీన్ కనపడతాడు. బెన్యామీను యోసేపు సొంత తమ్ముడనమాట. అంటే ఒకే తల్లికి పుట్టిన పిల్లలనమాట ఇత. సో, బెన్యామీన్ చూడగానే యోసేపుకి చాలా ఆనందం వేస్తది. వెంటనే ఏం చేస్తాడంటే, వీళ్ళందరికీ మన ఇంట్లో భోజనాన్ని రెడీ చేయండి అని చెప్పేసి చెప్తాడు. భోజనాలు రెడీ చేయండి, మీరు ఇక్కడ ఆగకండి, అక్కడికెళ్ళండి డైరెక్ట్ అని చెప్పి ఇంటికి పంపిస్తాడు. ఇంటికి పంపిస్తే వీళ్ళు ఆల్రెడీ యోసేపు మీద చాలా భయంతో ఉన్నారు. ఎందుకంటే వచ్చినప్పుడే చాలా తిప్పలు అనుభవించారు. 3 రోజులు చెరసాలలో కదా! ఇప్పుడు డైరెక్ట్‌గా ఇంటికి తీసుకెళ్తున్నాడు. మనం డబ్బులు రిటర్న్ తీసుకెళ్ళలేమనే భయంతో మనల్ని ఏమన్నా చేస్తాడేమో, మనల్ని ఏమన్నా డైరెక్ట్‌గా కారాగారంలో వేయడానికి ఇంటికి తీసుకెళ్ళినట్టున్నాడు. మనం తప్పించుకొని పోవడానికి కూడా వీలు లేకుండా చుట్టూ సరౌండింగ్ చేసేయడానికి ఏమన్నా ఇంటికి తీసుకొచ్చాడేమో అని చెప్పేసి వాళ్ళు గజగజ వణుకుతుంటారన్నమాట. భయపడుతుంటారన్నమాట. మా గాడిదలను వాటిని పట్టేసుకుంటాడు. మమ్మల్ని కూడా పట్టేసుకుంటాడు. ఇక మనం తప్పించుకోకుండా ఉండడానికి ఇతను ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పేసి వాళ్ళు భయపడుతుంటారు. వాళ్ళు భయపడుతుంటే ఏం చేస్తారు వాళ్ళు పక్కకొచ్చేసి ఆ గృహ నిర్వాహకుడు ఉంటాడు కదా! అంటే ఆ ఇంటి పెద్ద ఉంటాడు కదా! ఇంటి పనులన్నీ చూసుకునేవాడు. ఆ సర్వెంట్‌ని పక్కకు పిలిచి చెప్తారన్నమాట. మేము పొరపాటు చేశాము. పోయినసారి మేము ఇట్లా ధాన్యం తీసుకెళ్ళినప్పుడు ఆ రూపాయలు మా దగ్గరే ఉండిపోయాయి. రాజు అందుకేమన్నా మమ్మల్ని బంధించడానికి ఇక్కడ తీసుకొని వచ్చినట్టున్నాడు. అది పొరపాటే కానీ నువ్వు కావాలని చేసింది కాదు. మేము దొంగతనం చేయలేదు. మేము మళ్ళీ దాంతో పాటు ఎక్స్‌ట్రా రూపాయలు కూడా తీసుకొనొచ్చాము. ఇలా మొత్తం వివరాలు చెప్తాడనమాట. అప్పుడు గృహ నిర్వాహకుడు అంటారు కదా! మీరేం కంగారు పడకండి, మీరేం భయపడకండి. ఇదిగో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. అందుకే మీ డబ్బులు మీకొచ్చాయి. మీ డబ్బులు అందుకే మీకు దొరికాయి. ఇప్పుడు మీరు బంధించిన షిమ్యోన్ ఉన్నాడు కదా! ఆ షిమ్యోను కూడా తీసుకొచ్చి వాళ్ళతో కలుపుతాడు.
వాళ్ళు చాలా ఆనందిస్తారు. అందరూ ఉంటారు. ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొనొచ్చారు అని జెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు, మీరిక్కడ భోజనం జేయాల్సింది ఇప్పుడు యోసేపుతో, అందుకే మిమ్మల్ని రెడీ జేయమన్నాడనంటే, వాళ్ళు ఓహో! మేమిక్కడ భోజనం చేయాలా అని జెప్పేసి, ఆ యోసేపు వచ్చే లోపల వీళ్ళ కానుకలన్నీ రెడీ జేసి సిద్ధంగా ఉంచుతారనమాట. యోసేపు రాగానే వీళ్ళందరిని చూసేసి, "మీ ముసలి తండ్రి యాకోబు" అంటే యాకోబు అని అడగడు గానీ, "నీ ముసలి తండ్రి బాగున్నాడా? ఎలా ఉన్నాడు మన తండ్రి?" అన్నట్టు అడుగుతాడనమాట. అడిగితే అతను చాలా బాగున్నాడు. మీరు బెన్యామిన్ తీసుకురమ్మన్నారు. బెన్యామిన్‌ని తీసుకొచ్చామంటే, బెన్యామిన్‌ని చూడంగానే యోసేపు బాధ ఆగదనమాట. కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా అసలు ఆ బాధకు తట్టుకోలేక అతను వెంటనే చుట్టుపక్కల ఏదో ఖాళీ రూమ్ ఎక్కడుందో చూసుకొని అక్కడికెళ్ళి బోరున ఏడుస్తాడనమాట గట్టిగా. అంటే ఎన్ని సంవత్సరాలు నేను అన్నదమ్ములను చూసి, తన సొంత తమ్ముడిని చూసి, తన కుటుంబాన్ని చూసి ఆ బాధ తట్టుకోలేక, దిగమింగుకోలేక పక్కన దూరంగా వెళ్తాడనమాట. దూరంగా వెళ్ళి ఒక వేరే రూమ్‌లోకి వెళ్ళి ఆ రూమ్‌లో కూర్చొని విపరీతంగా ఏడుస్తాడు. ఏడ్చి కాసేపు అయిన తర్వాత మొహం కడుక్కొని మళ్ళీ వాళ్ళకి తెలియకుండా వస్తాడనమాట. వాళ్ళ దగ్గరకొచ్చేసి, సరే ఇక జరిగింది ఏదో జరిగింది. అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పేసి కూర్చోబెట్టి అందరికీ భోజనం పెడతాడనమాట. అందరికి భోజనం పెడతాడు. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని ప్రత్యేకంగా రాయించారు. అవేంటంటే, వీళ్ళు తినే భోజనము ప్లస్ ఐగుప్తీయులకు కూడా సెపరేట్‌గా పెడతారనమాట. అంటే వీళ్ళిద్దరూ ఒకటే దగ్గర కూర్చొని తినరనమాట. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులతోని కలిసి తినరనమాట. వాళ్ళు కొంచెం డిఫరెంట్ అనమాట. వాళ్ళ కల్చర్ వేరే ఉంది. వాళ్ళు వీళ్ళతో కలిసి కూర్చొని తినరు. ఎంతైనా కూడా ఎంత దగ్గరైనా గూడా కల్చరే పాటిస్తున్నారనమాట. వివక్ష. సో, ఐగుప్తులు సెపరేట్‌గా తిన్నారు. వీళ్ళు ఇశ్రాయేలీయులు కూడా సెపరేట్‌గా తిన్నారు. ఆ తినడం పూర్తయిపోయిన తర్వాత మొత్తానికి యోసేపు ఏం చేస్తారంటే, సరే మీరందరూ ఎళ్ళండి అని చెప్పేసి ఎవరి ధాన్యం వాళ్ళకిచ్చేసి అందరికీ ఎవరెవరి బహుమానాలు వాళ్ళకిస్తాడనమాట. ఇచ్చిన తర్వాత బెన్యామీనుకి గూడా ఏం చేస్తాడంటే ఇంకా 5 రెట్లు ఎక్కువ ఇస్తాడనమాట. అంటే అందరికీ రూ. 100 ఇస్తే బెన్యామీన్‌కి మాత్రం రూ. 500 ఇస్తాడన్నమాట. అట్లా. ఐదో వంతు ఎక్స్‌ట్రా ఇచ్చేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ మంచిగా కుటుంబాన్ని అంతటిని ఒకసారి చూసుకొని సరిగ్గా వాళ్ళ వాళ్ళ వంతుల ప్రకారం వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకందరికీ లెక్కలు సరిచేసి పంపించేస్తాడు. పంపించడంతో మనకి 43వ అధ్యాయం కూడా పూర్తయింది. నెక్స్ట్ 44వ అధ్యాయం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. యోసేపు వాళ్ళకొక అత్యద్భుతమైన పరీక్ష పెడతాడు. చివరి టెస్ట్ అనమాట. ఈ చివరి టెస్ట్‌లో అన్నదమ్ములు పాస్ అయ్యారా లేదా? యోసేపు తనను తాను బయలుపరుచుకున్నాడా లేదా? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదమ్ములు ఏం చేస్తారు? ఇటువంటి అనేక విషయాలు నెక్స్ట్ అధ్యాయంలో మనకు తెలుస్తాయన్నమాట. సో, మీరు ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే, నాకేమైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి.